ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. మంట నుంచి నిప్పు కణం లేచినట్లు ఆత్మ నుంచి అహంకారము లేచినట్లుగా ఉంటుంది. అంటే అది లేవగానే దేనితోనో తాదాప్యం చెందుతుంది. అజ్ఞానిలో అట్లా దేనితోనైనా ఐక్యత చెందకుండా అది మనలేదు. ఈ ఐక్యతే అజ్ఞానం. దానిని నాశనం చేయటమే మన లక్ష్యం అంటారు భగవాన్. అట్లా దేనితోనైనా ఐక్యత చెందే దాని ప్రవృత్తిని నాశనం చేస్తే అది శుద్ధంగా ఉండటమే కాక తన మూలంలో నిమగ్నమైపోతుంది కూడా. శరీరంతో తప్పుగా తాదాప్యత చెందటాన్ని దేహాత్మబుద్ధి అంటారు. అంటే నేను దేహాన్ని అనే భావం. ఇది పోతే గాని సత్ఫలితాలు రావు. ఎప్పుడు రెండు ఆలోచనలకి నడుముగల వ్యవధిలో నేను అనేది శుద్ధ రూపంలో అనుభవ సిద్ధమవుతుంది. గొంగళి పురుగు ఒకదాని పట్టు విడవాలంటే రెండోది దొరకాలి. అహంకారం కూడా అంతే. ఏ ఇతర వస్తువులు ఆలోచనలు దాని పట్టుకి చిక్కునప్పుడే దాని స్వరూపం తెలుస్తుంది. ఏ రూపము లేని అహంకారమనే ఈ భూతం ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటుంది. అలాగే ఒక దానిని విడిచి మరొక దానిని పట్టుకుంటుంది. విడవకుండా అట్లాగే ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది. తీరా దానిని ఛేదించుకోబోతే అది పారిపోతుంది. నేను దేహాన్ని అనే రూపంలో ఉత్తమ పురుషమైన అహంకారం ఉంటేనే మిగిలినవన్నీ ఉంటాయి. అంటే నువ్వు, వాడు, అది, అవి వగైరా. ఆ ఉత్తమ పురుష స్వరూపాన్ని పరిశీలిస్తే అది నాశనమవుతుంది. అట్లాగే ద్వితీయ తృతీయ పురుషులు కూడా. అప్పుడు మిగిలేదల్లా అసలు నిజస్వరూపమే. అది ఆత్మస్థితిగా ప్రకాశిస్తుంది. నేను చీము నెత్తురు కల దేహాన్ని అనే ఒక్క భావానికే మిగిలిన భావాలన్నీ దారానికి గుచ్చినట్టు కట్టబడి ఉంటాయి. కాబట్టి ఈ నేను అనేది ఎక్కడుంది అని మనం లోపలికి చూసుకుంటే నేను అనే భావంతో సహా అన్ని భావాలు అంతమవుతాయి. అప్పుడు ఆత్మజ్ఞానం తనంతట తానే స్వయం విదితమవుతుంది అని మనకి చెప్తారు భగవాన్. అంటే ఎప్పుడైతే ఈ జీవుడు విచారణ చేసి నేనెవరు అని ప్రశ్న వేసుకుంటే ఆ అహంకారము అంటే వాడు ఎప్పుడైతే అంతర్ముఖమవుతాడో అప్పుడు ఈ అహంకారము తలకిందులయ్యి అనుగ్రహం చేత ఆ ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది, స్వయం విదితమవుతుంది అంటారు భగవాన్. ఇక్కడ అనుగ్రహం అనే పదం వాడారు. ఈ అనుగ్రహం కూడా బయట నుంచి రాదు. అది బయట నుంచి వస్తే అది నిలవదు. అది నీ లోపల నుంచే వస్తుంది. అది నీ లోపలే పొంగి పొరలుతుంది. అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు కూడా ఆ అనుగ్రహం ఉండబట్టి నీవు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు. నీకు ఆలోచనలు ఉద్భవించటానికి కారణము అనుగ్రహమే. నీలో కదలికలు రావటానికి కారణము అనుగ్రహమే. ఎందుకంటే ఉన్నదే అనుగ్రహం కాబట్టి. నిజానికి విచారణ చేసినంత మాత్రాన లేకపోతే ఏదన్నా మార్గాన్ని ఎంచుకున్నంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం అవ్వదు. దానికి ఎటువంటి కార్యకారణ సంబంధాలు ఉండవు. నేను ఇది చేస్తే, నేను విచారణ చేస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. ఈ జీవుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నా వాడు నిశ్చల స్థితికి వరకు రాగలడు. కానీ ఆ తర్వాత వీడి ప్రయత్నంతో దాన్ని అందుకోలేడు. ఎందుకంటే ఇది మనస్సుకి కానీ, బుద్ధికి కానీ, ఇంద్రియాలకు కానీ, శరీరంతో కానీ, ఈ జాగ్రత్త అవస్థలకి కానీ సంబంధం లేకుండా దీనికి వీటితో ఎటువంటి
ఇసుమంత సంబంధం లేకుండా అది ఉన్నది. అంటే నిశ్చలత ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. నాశనము అవ్వాలి అక్కడ. మనస్సు ప్రతిరోజు లయమవుతుంది నిద్రలో. అంత మాత్రం చేత ఆత్మ సాక్షాత్కారం అవుతుందా? అవ్వట్లేదు. అంటే మనోలయం అయినంత మాత్రాన అది ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు. కాబట్టి నాశనం అవ్వాలి. నాశనము అంటే అది మనస్సు అనేది ఒక వస్తువు కాదు కాబట్టి నాశనం చేయటానికి. మనస్సు అనేది అది ఆలోచనల యొక్క సమూహము. నిజానికి ఆలోచనలు ఉంటే దాన్ని మనస్సు అంటున్నాము. ఆలోచన లేకపోతే మనస్సు అనేది లేదు. అంటే మనస్సు అనేది విడిగా లేదు. నీకు ఆలోచన వస్తే దాన్ని మనస్సు అంటున్నాము. ఎప్పుడైతే ఆలోచనలు లేని స్థితిలో ఉంటే అక్కడ ఆత్మే అనుగ్రహం చేత తనకు తానుగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు భగవాన్. ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అక్కడ ఆ మనస్సు ఉండదు. ఇంకా దానిని మనము మృత మనస్సు అంటాము. భగవాన్ చెప్తారు, అదే ఆత్మజ్ఞానం మృత మనస్సుకే కలుగుతుంది. అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకే అన్నమాట. అప్పుడు మనస్సు తన మూలాన్నే తెలుసుకునే, అంటే అదే ఆత్మ అయిపోతుంది. ఎందుకంటే రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఆత్మ నేను, అహంకారము నేను అంటూ రెండు నేనులు లేవు. ఒకవేళ రెండు నేనులు అట్టా ఉన్నట్టయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్. అలా కుదరదు. ఉన్నది ఒకటే నేను. గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపం అవసరం. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత వాటిని చూడటానికి దీపం అవసరం లేదు. సూర్యుడిని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు. నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం తిప్పితే చాలు. మనస్సు విషయం కూడా అంతే. వస్తువుల్ని చూడటానికి పరివర్తమైన మనస్సు యొక్క కాంతి అవసరం. హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు. అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది. మనస్సుకి ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక. కానీ అహంకారం దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా, ఆలోచనగా, ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది. విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులుండవు. దానికి తన నుంచి భిన్నమైనదేది ఉండదు. అందువల్ల దానికి ఉండేదల్లా ఎరుకే, కేవలం ఎరుకే. మనస్సు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి. అంటే మక్కువ కలిగించే శక్తి, పని చేయించేది, తెలుసుకునే శక్తి వంటివన్నీను, ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలని ఎరిగి మాయమవుతాయి. ఆలోచిస్తూ మరిచిపోతూ ఉండే అపరిశుద్ధ మనస్సే సంసారం అంటే. అదే జనన మరణాల పరిభ్రమణం. ఈ ఆలోచించటం, మరిచిపోవటం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి అసలైన నేనులో. అదే శుద్ధమైన విముక్తి. అందులో ప్రమాదం లేదు. ఆత్మని మర్చిపోవటం అంటూ ఏమీ లేదు. ప్రమాదమే జనన మరణాలకు కారణం. నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, నేను అనే సత్యాన్నే. అహంకారం అంతర్ధానం అవటమే సత్యమంటే. అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చేయి. అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది, సత్యం ప్రకాశిస్తుంది. ఇదే సూటి అయిన మార్గం. ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి. వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి. నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది. అప్పుడు దాని సంగతి చూడాలి. కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న
ఒకే ఒక ప్రశ్న, దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం. ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు. మనమే సత్యస్వరూపలం, కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి? మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని, దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం. ఇదెంతో హాస్యాస్పదం. దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది. నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, మేఘాలు అడ్డు వచ్చినాయి. అంటే మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. మేఘాలు అడ్డు వచ్చినా అడ్డు రాకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అలాగే నీకు ఆలోచనలు వచ్చినంత మాత్రాన ఆత్మ మరుగున పడింది అని మనం చెప్పటానికి వీల్లేదు. ఆలోచన వచ్చినా రాకపోయినా, నీవు ప్రాపంచిక విషయాల్లో ఉన్నా లేకపోయినా, నీవు కోరికలతో తాదాప్యము చెందుతూ ఉన్నా లేకపోయినా, నీవు రాగద్వేషాలతో తాదాప్యం చెందుతూ ఉన్నా లేకపోయినా, నీవు ఈ భేద దృష్టితో తాదాప్యం చెంది ఉన్నా లేకపోయినా, ఈ ద్వంద్వ భావాలతో నీవు తాదాప్యము చెందుతున్నా లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు. అది స్వయం ప్రకాశమై అది తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ మాయని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నది. కాబట్టి మేఘాలు అంటే ఎప్పుడైతే ఆ పవనాలు వచ్చి ఆ గాలి వచ్చి మేఘాల్ని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందు స్వయం ప్రకాశమై ఆ ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు దర్శనమిస్తాడు. అంటే అక్కడ ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది ఆ మేఘాలు తొలగినప్పుడు. అంటే ఇక్కడ కేవలము మేఘాలు మాత్రమే తొలగాయి. సూర్యుడు మేఘాలు తొలగక ముందు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, తొలగిన తర్వాత కూడా ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడింది అక్కడ. అంటే సూర్యుడిలో ఎటువంటి మార్పు లేకుండా అది ప్రకాశిస్తూనే ఉంది. ఇక్కడ కూడా ఈ అజ్ఞానం అనే మేఘాలు, ఈ దేహాత్మబుద్ధి అనే మేఘాలు ఎప్పుడు తొలుగుతాయి? జ్ఞాన పవనాలు వీచినప్పుడు, ఆ అనుగ్రహ పవనాలు వీచినప్పుడు, ఆత్మ యొక్క అనుగ్రహం అనే పవనాలు వీచినప్పుడు ఇక్కడ ఆ అజ్ఞానం అనే మేఘాలు తొలగి అంతకుముందే స్వయం ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞానభాస్కరుడు అక్కడ స్వయం ప్రకాశమై నేనున్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే ఉందో ఆత్మ, అది తనకు తానుగా ప్రకటిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది. అంటే అంతకుముందు అది తను తాను ఎప్పుడు ప్రకటించుకుంటూ ఉంది, వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పుడు కూడా ఆత్మ నేనున్నాను అని వ్యక్తమవుతూ ఉంది. సూర్యుడు ఎట్టయితే మేఘాలు అడ్డు వచ్చినా రాకపోయినా ప్రకాశిస్తూ ఉన్నాడో, అలాగే ఆత్మ కూడా ఈ అజ్ఞానం అనే మేఘాలు అడ్డు వచ్చినా రాకపోయినా అక్కడ ఆత్మ స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ జ్ఞాన పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే మేఘాల్ని తొలగించాయో అక్కడ అంతకుముందు ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞానభాస్కరుడు నిస్వరూపంగా అక్కడ వ్యక్తమవుతాడు. అదే అనుగ్రహం అంటే ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. అంటే ఆ స్థితి ఏదైతే ఉన్నదో, తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మ సాక్షాత్కారము, అదే ఆత్మదర్శనము, అదే నేనున్నాను అన్న అహంస్ఫురణ. స్వయం ప్రకాశమై ఎల్లలు లేక, పరిధులు లేక, అంటే బౌండరీ లేక, వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్ అనంతంగా వ్యాపించి ఉన్న ఆ నిరాకారమైన ఆ జ్ఞానము తనకు తానుగా ప్రకటిస్తున్న నీ స్వరూపంగా ప్రకటిస్తున్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉండేది ఒకటే నేను. ఇప్పుడు కూడా ఉన్నది ఒకటే నేను.
ఈ రెండవ నేను, ఈ మాయా నేను అనేది అభూత కల్పన, లేనిది ఉన్నట్లుగా మనకి తోస్తుంది. అదేమి నిజమైన నేను కాదు, అది అసత్యమైన నేను, అది తాత్కాలికమైన నేను. నిజంగా అది కల్పితము, మాయా కల్పితం, అది మనస్సు కల్పించిన నేనది. అంటే సత్యము మీద నామరూపాలు ఆపాదించబడినట్లుగా ఉంటుంది. నిజానికి సత్యం మీద ఏమీ ఆపాదించినా ఆపాదించకపోయినా సత్యానికి ఏమీ వచ్చిన నష్టం లేదు. తెర మీద ఎన్నో బొమ్మలు పడినా పడకపోయినా తెర అలానే ఉంటుంది. కాబట్టి నీ స్వరూపము అది నేనే, అంటే నేనున్నాను అన్న అహంస్ఫురణే నీ స్వరూపము. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే జ్ఞానమే. కానీ ఇక్కడ నేను ఫలానా అన్న ఫలానా అనేది జోడిస్తూ ఉంటావు. అంటే నేనంటే నేను ఫలానా వ్యక్తినని, ఫలానా జాతికి చెందినవాడినని, ఫలానా గోత్రానికి చెందినవాడినని, ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అని, ఫలానా మతానికి చెందినవాడిని అని, ఫలానా తల్లిదండ్రులుకి జన్మించేవాడినని, ఇలా నేను పక్కన ఆ ఫలానా ఫలానా జోడించటం వల్ల ఈ అసలు నేను అనేది మరుగున పడినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటారంటే, ఇక్కడ పద్ధతి ఏంటంటే నిశ్చలంగా ఉండటమే పద్ధతి. ఈ నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే, అంతకన్నా తేలికమైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు భగవాన్. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అని మనకి భగవాన్ చెప్తున్నారు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.